ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ వేదవ్యాసాయ నమ. వరలక్ష్మి వ్రత కథలో ముఖ్యమైనటువంటి గో శ్రీ సంవాదాన్ని ఇప్పుడు మనం తెలియజేసుకుందాం. వరలక్ష్మీదేవి చారుమతి అనే మహా ఇల్లాలు ఆ ఇల్లాలు యొక్క స్వప్నంలోకి ప్రవేశించి తన యొక్క వ్రతాన్ని చేయమని చెప్పింది. ఆమె చారుమతినే ఎందుకు ఎంచుకున్నది అంటే, చారు అంటే సత్ అంటే గొప్పదైన, విశేషమైన, మహనీయమైనటువంటి మతి కలిగినది, అంటే విశేషమైన మతి కలిగినది. ఏ విధంగా ఆమె అంతకుముందు ఎటువంటి వ్రతాలు కానీ, పూజలు కానీ, నోములు కానీ ఇటువంటివేమీ చేసి ఉండలేదు. అయినా ఆమె అత్యంత సుగుణవతి, సుశీల. తన యొక్క భర్త పట్ల, ఆయన యొక్క కీర్తి పట్ల, ఆయన యొక్క ఆరోగ్యం పట్ల, ఆయన యొక్క ఆనందం పట్ల ఆమె అమితమైనటువంటి శ్రద్ధతో కూడి ఆయనకు సేవ చేస్తూ ఉండేది. అంత పతివ్రత శిరోమణి, అంటే పతి యొక్క ఆనందమునే తలుచుకొని దాని యందు రతి చెందుతూ ఉండేటువంటిది కాబట్టే పతివ్రత అని చెప్పబడింది చారుమతి. అటువంటి చారుమతి స్వప్నంలోకి అమ్మవారు లక్ష్మీమాత స్వప్నంలో అగుపించి ఏమని చెప్పింది అంటే, నీవు రేపు ఇటువంటి వ్రతాన్ని చెయ్యి, వరలక్ష్మి వ్రతం, దానివల్ల నువ్వు సకల సౌభాగ్యాలు పొందుతావు అని చెప్పింది. అని చెప్పడం ఎందుకు అంటే, ఆమె ఎందుకు చారుమతినే తీసుకున్నది? అనేక మంది ఇల్లాండ్రు ఉన్నారు కదా, అటువంటి ఇల్లాలలో అంటే అనేక కోట్ల మంది స్త్రీలలో కూడా ఆమె మహోన్నతమైనటువంటి సుశీలమైనది కాబట్టి. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే, భర్త భార్య అనేటువంటిది ఎంతో అన్యోన్యమైనటువంటి జంటగా ఉన్నప్పుడే భర్త ఎప్పుడూ కూడా భార్యను ప్రేమించాలి, భార్య ఎప్పుడూ భర్తనే గౌరవించాలి. ఇటువంటి అన్యోన్యమైనటువంటి దాంపత్యంలో ఎల్లవేళలా కూడా భర్త యొక్క కీర్తిదాయకమైన, భర్త యొక్క ఆరోగ్యకరమైన విషయాలనే ఆయనను ఏ విధంగా అంటే నీడలా వెంటాడుతూ ఎల్లవేళలా ఆయనకు తృప్తి కలిగే విధంగా అన్ని రకాలైనటువంటి శ్రమలకు వచ్చి ఆయనకు సుఖాన్ని కలిగిస్తూ, ఆనందాన్ని కలిగిస్తూ, సంతోషాన్ని కలిగిస్తూ, దైవిక కార్యాలలో కూడా ఎల్లవేళలా ఆయనను అనుసరిస్తూ ఉండేటువంటిది చారుమతి. అందుకే చారుమతి స్వప్నంలోకి లక్ష్మీమాత వెళ్ళి తన యొక్క వ్రతాన్ని చేయమన్నది. అప్పుడు ఆమె ఏమని చెప్పింది తన భర్తకి అంటే, అదే ప్రతి గృహిణికి కూడా శాస్త్రం పెద్ద పీట వేసింది. అటువంటి పీఠం ఏంటి అంటే, అదే స్త్రీ లేకపోతే ఆ భర్త అనేటువంటి వాడు యజ్ఞం చేయలేడు, యాగము చేయలేడు, పూజ వనరించలేడు. ఆయన ఎడం భుజంపై ఒక తుండుగుడ్డని వేసుకొని పూజలో కూర్చోలేడు. అందుకు కాబట్టి మనకు బహుభార్యాత్వం అనేటువంటిది ప్రబలింది. ఏ విధంగా అంటే, అంతకుముందు ఋష్యాదులకి అంటే స్త్రీలు, భార్యలు అనేటువంటి వారు చనిపోతే వాళ్ళు ఏ కార్యానికి కూడా ఉపయుక్తంగా ఉండదు అని వేద ధర్మం కాబట్టి దానిని అనుసరించి మరొక వివాహం చేసుకోనైనా సరే ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్యాలను ఆచరించడానికి అర్హత సాధించగలిగేది భార్యా సహితుడు మాత్రమే ఆచరించగలుగుతాడు. భార్య మాత్రమే భర్త చనిపోతే ఎందుకు శుభకార్యాలకు పనికిరాదు అని చెప్తారు. కానీ ప్రతి ఒక్క యజ్ఞము చేయాలన్నా, యాగము చేయాలన్నా అక్కడి వరకు ఎందుకు? మనకి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అశ్వమేధ యజ్ఞం చేసిన సమయంలో సీతమ్మ వారు వాల్మీకి ఆశ్రమంలో ఉన్నారు. అప్పుడు ఆయన స్వర్ణ ప్రతిమని సీతను తయారు చేసుకొని, ఎందుకు మరొక వివాహం చేసుకునేటువంటి తలంపు లేదు, ఆయన తన భార్యకి ఇచ్చినటువంటి మాట మీద నిలబడి ఉన్నారు. అప్పుడు తన భార్య బ్రతికే ఉన్నది కాబట్టి ఆయన స్వర్ణ ప్రతిమని సీతమ్మను చేసుకొని ప్రక్కన ఉంచుకొని అశ్వమేధ యాగం కొనసాగించారు. అటువంటి మహామహనీయులు అంటే వారి యొక్క ధర్మాన్ని కొనసాగించాలి అంటే భార్య అనేది విధి ప్రకారం ఆయన ప్రక్కన ఉండి తెరవలసిందే. ఎందుకు అంటే, ఒకవేళ ఆ గృహానికి ఎవరైనా అతిథులు వచ్చారు, ఆ అతిథులకి ఆ గృహస్థు వండి పెట్టడు. ఆ గృహిణి మాత్రమే ఎంతో ఓరిమితో శ్రమించి సంతోషంతో చిరునవ్వు తొలగకుండా చెరగకుండా వారిని అన్నదమ్ముల భావనతోనూ, లేదా వచ్చినటువంటి అతిథుల్ని దైవం భావనతోనూ, లేదా తల్లిదండ్రుల భావనతోనూ ఆ విధంగా వాళ్ళని అతిథి అభ్యాగతులను ఆదరించి సేవ చేసినప్పుడు
ఆయన యొక్క ఆ అతిథులు ఎవరు? ఈశ్వర స్వరూపం. ఆ ఈశ్వరుడు సంతోషిస్తాడు అతిథి సంతృప్తిగా ఆ ఇంటి నుండి వెళ్ళినప్పుడు. అదే అతిథి వచ్చి అక్కడ కూర్చొని ఆ ఇల్లాలు మరి అటు ఇటు చిరుబురులాడుతూ తిరుగుతూ ఉన్నదనుకోండి. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ గృహస్థు, ఉండయ్యా నేను వడ్డించి అన్నం వడ్డిస్తాను, కాసేపు కూర్చోండి అని అంటే ఆయన ఏం చెప్పలేడు. నాకు వేరే అత్యవసరమైన పని ఉన్నది, దానికోసం వెళ్తాను, మరొక మారు వస్తాను అని చెప్పి తప్పుకుంటాడు. కానీ ఆ ఇల్లాలు యొక్క ఆవేశాలు చూసి ఏ అతిథి నిలబడడు. అలాగే బంధువులు దగ్గరికి చేరరు. అత్తమామలను సరిగ్గా చూడకపోతే, తన తల్లిదండ్రులను సరిగ్గా చూడకపోతే ఆ గృహిణికి ఆ గృహానికి ఉండేటువంటి ఆమెకి ఆ గృహంలో ఉండేటువంటి అర్హత ఆమె కోల్పోయినట్లే. అందుకే భార్య కానీ భర్త కానీ ఒకరినొకరు ఇష్టపడుతూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ సదా దైవిక సేవలో కలిసి మెలిసి చేయగలిగినటువంటి మరి అన్యోన్యత వలనే ఈశ్వరుడు సహకరిస్తాడు అని చెబుతూ అటువంటి శీలవతి అయినటువంటి చారుమతి స్వప్నంలోకి అమ్మవారు ప్రత్యక్షమై చెప్పారు, రేపు వరలక్ష్మి వ్రతం ఉన్నది, ఆ వ్రతాన్ని సౌభాగ్యవతులైనటువంటి స్త్రీలందరినీ పిలిచి వారందరి యొక్క సహితంగా నీవు పూజ చేయు అని చెప్పారు. ఆ చెప్పిన సమయంలో అక్కడ ఏంటి అంటే అమ్మవారిని కలశం ఏర్పాటు చేసి ఆ కలశంలోనికి అమ్మవారిని ఆహ్వానిస్తారు. ఆహ్వానించినప్పుడు ఆ కలశం ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు గోమయం మొట్టమొదట ఉపయుక్తమైనది. ఏదైనా శుభకార్యం అన్నప్పుడు పంచగవ్యాలే గుర్తు వస్తాయి. ఏమని అంటే గోక్షీరం, మరి ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, గోమూత్రం, గోమయం, ఈ 5 కలిపితేనే పంచగవ్యాలు అంటారు. ఈ పంచగవ్యాలు లేనటువంటి పవిత్రమైన కార్యం ఉండనే ఉండదు. ఆ పంచగవ్యాలలో కూడా కపిల గోవులు అనేటువంటివి దానానికి, ఇంకా కూడా మరి ఇటువంటి అగ్ని కార్యాలు నెరవేరడానికి వీటన్నింటికీ కూడా ఈ పంచగవ్యాలు ఉపయుక్తమైనటువంటివి అన్నీ కూడా ఈ కపిల గోవులే కాకుండా ఈ ధేను సంతతి, కామధేను సంతతి అనేటువంటి ఈ ధేనువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి అని చెబుతూ, అంతేకాదు ఒకసారి ఏ విధంగా అంటే అసలు కపిల గోవులు అని చెప్పుకుంటున్నాం కదా, కపిల గోవులు ఎలా ఉంటాయి అంటే వాటి చెవులు కానీ, వాటి కొమ్ములు కానీ, వాటి కన్నులు కానీ, వాటి డెక్కలు కానీ, వాటి ముక్కు పుటాలు కానీ, వాని యొక్క కుత్తుక కానీ అంటే గొంతు కానీ, ఇదంతా కూడా రాగి వర్ణానికి అంటే కపిల వర్ణానికి చెంది ఉంటుందన్నమాట. ఆ విధంగా ఉన్నప్పుడే అది కపిల గోవు అని మనం గుర్తుంచుకోవాలి. అయితే అది ఎక్కడైనా సరే ఆ వర్ణం గోచరించిన మొత్తం మనం ఇన్ని ప్రదేశాలలో ఆ గోవు యొక్క ప్రదేశాలలో చూసినప్పటికీ కూడా అది లేదనుకో, అక్కడక్కడ కనిపించినా కూడా అది కపిలలే అని మాత్రం తప్పనిసరిగా ధర్మవేత్తలు ఈ విధంగానే తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆ కపిల గోవు అనేటువంటిది ఈ ధేనువులలో కూడా ఉన్నతమైనది అని చెబుతూ, అంతేకాదు ఈ యొక్క వీటిని ఈ కపిల గోవులని కాలితో తన్నినా, చేతితో నెట్టినా, కోలతో కొట్టినా, మరి హింసించిన దుష్టుడు తప్పనిసరిగా నరకలోకంలోనే ప్రవేశిస్తూ ఉంటాడు అని చెబుతూ, వాటికి వేలకింత మేత పెట్టాలి. నీటితో గోవును ఆదరించినటువంటి పుణ్యాత్మునికైతే తప్పకుండా మంచి గతే లభిస్తూ ఉంటుంది. అయితే ఒకసారి ఏమైంది అంటే శ్రీదేవి అలా బయలుదేరి గోవుల మంద ఉన్నటువంటి ఒకసారి శ్రీదేవి బయలుదేరి ఆలమందలోకి వెళ్తే ఆమె చాలా అందంగా ఉన్నది, ఎంతో సోయగా ఉన్నది. ఆమె యొక్క అందాన్ని, సోయగాన్ని గమనించి అక్కడ ఉన్నటువంటి ధేనువులన్నీ కూడా ఆశ్చర్యపడి దేవి నువ్వెవరివి అని అడిగితే ఆ మంగళకరమైన దేవత ఏమన్నదంటే నేను శ్రీదేవిని అని పలికింది. తన యొక్క స్వరూపాన్ని కూడా వెల్లడి చేసింది. అయితే ఆ ధేనువులు ఏం చేసినవి అది విని, అవును నువ్వు శ్రీదేవివా, సరే అయితే నీవు చెంచల స్వభావము, ఇందువల్ల నువ్వు మా మధ్యలో నివసించడానికి వీలు పడదు
అని చెప్పినవి. ఎందుకు? లక్ష్మీదేవి అనేటువంటిది అనే ఆమె ఆ పరదేవతా స్వరూపం ఎప్పుడూ ఒక్కచోట స్థిరముగా ఉండదు కాబట్టి. ఈ విధంగా లక్ష్మీదేవి ఇక ఆ ధేనువులు ఉండనివ్వము అని చెప్పినప్పుడు వాటి యొక్క సమాధానం విని చాలా బాధపడి మళ్ళీ కూడా ఇలా ప్రార్థిస్తుంది, గోమాతలారా, నేను కొంచెం సేపు కనుక తొలగిపోయాను అనుకో, నేను తొలిగానా అంతలోనే మరి దైత్య కులానికి ఎంతో చేటు వాటిల్లుతుంది. ఏ కులానికైనా సరే చేటు వాటిల్లుతుంది. నేను తొలిగాను అంటే అక్కడ ఆ ప్రదేశం అంతా దరిద్రంతో కూడుకుంటుంది. నా యొక్క ఉనికి వలన దేవతలకు అఖండమైనటువంటి స్వర్లోక సామ్రాజ్యం కూడా లభించింది. నా కోసమే కదా అసలు లోకులంతా కూడా అనేకులు ఎల్లప్పుడూ తీవ్రతరమైనటువంటి తపస్సులు, మరి జపాదులు, అనేక రకాలైనటువంటి అనుష్ఠానాదులు, ఇటువంటి చర్యలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇటువంటి నన్ను ఇలా అవమానిస్తూ ఉన్నారు ఎందుకు? మీకు ఇది న్యాయంగా ఉన్నదా అని ప్రశ్నించింది ఆ మహాదేవి శ్రీ మహాలక్ష్మి. అప్పుడు అవి ఆలోచన చేసి అవును, ఆ ఆవులు అంటున్నాయి ఏమని? అవును, నీవు అశాశ్వతురాలువు, నువ్వు ఎక్కడా కూడా స్థిరంగా నిలబడవు, ఇటువంటి దానికి నీకు అవమానమేమున్నది? నువ్వు ఒకసారి ఉంటే మరొకసారి ఉంటావు, దీనిలో నీకు అవమానం ఏమున్నది? కాబట్టి మరేం మాట్లాడకుండా నీకు ఇష్టమైన చోటికి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళిపో అని చెప్పేసినవి. అప్పుడు శ్రీదేవి ఏం చేసింది? ఆ కఠినమైనటువంటి సమాధానం విని మళ్ళీ కూడా ఆమె ప్రార్థించినట్టుగానే, ధేనులారా, మీ చేత నేను ఈ విధంగా పరాభవించబడ్డాను కదా, ఆ తర్వాత నన్ను ఎవరైనా ఆదరిస్తారా? మిమ్మలను నేను ఇదిగో శరణు వేడుకుంటున్నాను, నాకు కొంచెం ఆశ్రయం ప్రసాదించండి. మీ సాన్నిధ్యంలో నేను నివాసం ఉండడమే సర్వానికి కూడా మంగళప్రదం, కాబట్టి నాకు అది అనుగ్రహించండి అని బ్రతిమలాడుకుంటోంది. ధేనువులు ఏం చేసినవి? తనంతా అప్పుడు అవన్నీ కూడా రవంతసేపు ఆలోచన చేసినవి. సరే అని అంతకుముందు లేనటువంటి ఆదరంతో, గౌరవంతో లక్ష్మీదేవి చూసి అంటున్నవి, ఓ మంగళదేవత, మా మూత్రపురీషాలు అత్యంత పవిత్రాలు అని వేదాలే ఘోషిస్తూ ఉన్నవి. ఏమని? మా మూత్రం కానీ మా గోమయం కానీ, అంటే ఆవు పేడ, ఆవు మూత్రం అనేటువంటివి అతి పవిత్రాలని వేదాలే చెప్తూ ఉన్నవి. కాబట్టి నీవు వీటిలో నీ నివాసాన్ని ఏర్పరుచుకో అని ఆజ్ఞాపించింది. అప్పుడు ఆ శ్రీదేవి వాటి యొక్క పరమ అనుగ్రహ దృష్టికి ఎంతో సంతోషించింది. అప్పుడు అంటున్నది, గోమాతలారా, మీ కరుణ వల్లనే నాకు అటువంటి పునీతమైనటువంటి నివాస స్థానం లభించింది అని పలికింది. అంతేకాదు ఆ ధేనువుల యొక్క మూత్రపురుషాలలో నివాసం ఏర్పాటు చేసుకున్నది అని వాటికి అంత అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యతనిచ్చి ఇప్పుడు కలశ స్థాపన చేయవలసినటువంటి ప్రదేశంలో మొట్టమొదట ఆ చుట్టూ పరిసరాలు గోమూత్రాన్ని చల్లి శుద్ధి చేయాలి. ఆ కలశ స్థాపన చేసే ప్రదేశంలో చక్కగా పిండి ముగ్గులు పెట్టేదానికి ముందు గోమయంతో చక్కగా అలకాలి. ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే దానికి ఆ పూజ అనేటువంటిది ఫలవంతమవుతుంది అని, ఇంకా కూడా పూజా కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చారుమతికి లక్ష్మీదేవి మాత వివరించింది. ఆ వివరించినప్పుడు ఆమె ఏం చేసింది? సరే అని ఈ విధంగా సంభారాలన్నీ పట్టుకురండి అని చెప్పి చుట్టూ ఉన్నటువంటి వారిని అందరినీ పిలిచింది. ముత్తైదువులకు అందరికీ వాయినాలు ఇచ్చింది. అందరితో కలిసి శ్రీ వరలక్ష్మీ మాత పూజను షోడశోపచారంగా పూర్తి చేసింది. అలా వారు ప్రదక్షిణ కలిసి చేసే సమయంలో ఒక్కొక్క ప్రదక్షిణకు ఆ వరలక్ష్మీదేవి వరప్రభావం వల్ల ఏమవుతుంది అంటే కంఠానికి చేతులకి గాజులు వచ్చినవి. రెండవసారి వచ్చినప్పుడు రెండవ ప్రదక్షిణ ప్రారంభించారు. ఆమె ఒక్కదానికే ఇలాగా శరీరం మీద బంగారం అనేది రాలా. అక్కడ ఉన్నటువంటి ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ అలాగే వచ్చినవి. అప్పుడు రెండవ ప్రదక్షిణ ప్రారంభించారు. రెండవ ప్రదక్షిణ పూర్తి కాగానే ఏమైంది? ఒళ్ళంతా బంగారంతో నిండిపోయింది.
మూడవ ప్రదక్షిణ ప్రారంభిస్తూ ఉండగా ఆ చుట్టూ ఉన్నటువంటి ముత్తైదువులు, ఆ చుట్టూ ఉన్నటువంటి మహిళల యొక్క భర్తలు వచ్చి, ఒకవేళ ఇలా ఉంటే మొత్తం ఏమన్నా బంగారంగా, స్త్రీలు కూడా బంగారంగా మారిపోతారేమోనని వారిని వారి ఇండ్లకు తీసుకొని వెళ్ళిపోయారు అనేటువంటిదే కదా చారుమతి కథ అనేటువంటిది మనం వరలక్ష్మి వ్రత కథలో చదువుకునేది. కాబట్టి ఈ విధంగా ప్రతి విషయానికి కూడా గోవుల యొక్క నడక, గోవుల యొక్క చలనము, గోవుల యొక్క కదలిక, ఆ గోవుకు సంబంధించినటువంటి పంచగవ్యాలు, ఈ వీటన్నింటికీ కూడా మహోన్నతమైనటువంటి స్థితి దేనివల్ల లభించింది అంటే శ్రీదేవి ఆ గోవు యొక్క మూత్రపురీషాలలో నివాస అర్హత సంపాదించుకొని దాని అందే నివాసం ఉండడం వల్ల. కాబట్టి ఇటువంటి ధేనువు యొక్క మహిమా వర్ణనం కానీ, ఈ చారుమతి, ఈ వరలక్ష్మి దేవీమాత యొక్క ప్రభావం కానీ విన్నటువంటి వారికి లేదా పఠించినటువంటి వారికి, దానిని విని వర్ణించుకునేటువంటి వారికి, మరి ఎటువంటి పాపులైనా సరే అంతకుముందు ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఎడతగనటువంటి శ్రేయాలు, శుభకరాలు పరంపరగా కొనసాగుతూనే వంశం తరతరాలుగా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది అని శ్రీదేవి యొక్క ఆశీస్సులతో తెలియజేస్తూ ఓం తత్సత్.